శరణఘోష ప్రియుడు ఈ పంచగిరి వాసుడు సభక్తికంగా గొంతెత్తి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని భక్తులంతా ఒక్క పెట్టున నినదించగానే పులకితుడయ్యే అయ్యప్ప దేవుడు సమ్మోహనకారుడిగా దర్శనమిస్తాడు. మచిలీపట్నం శ్రీ అయ్యప్ప స్వామి గర్భాలయంలో అభిషేకాలతో సకల పూజా విధులతో ఉన్న స్వామి దివ్యమంగళ స్వరూపం చూసి తరించాల్సిందే తప్ప వర్ణించ సఖ్యం కానిది. గర్భాలయ ప్రాంగణమంతా నిత్యం వేలాది మంది భక్తులతో అలరారుతోంది. ఓ విచిత్రమైన ఆధ్యాత్మిక అనుభూతిని సొంతం చేసే ఈ దివ్యాలయ గర్భాలయం నిత్యం అయ్యప్ప నామస్మరణంతో మారుమ్రోగుతుంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ అయ్యప్ప స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అపూర్వమైన ఆధ్యాత్మికానందానికి లోనవుతారు. పంచలోహ హరిహరసుతుని మూర్తి నయన శోభితంగా భక్తులకు దర్శనమిస్తుంది. ఆసీన భంగిమలో కూర్చున్న స్వామి ఓ చేత శూలాన్ని ధరించి కానవస్తాడు. తేజో విరాజమానంగా భక్తి ఆధ్యాత్మిక వాతావరణంలో అయ్యప్ప దర్శనం భక్తులకు కలుగుతుంది. స్వామిని మనసా వాచా దర్శించుకున్న భక్తులు పలు విధాల స్వామిని స్తుతిస్తూ కైమోట్పులర్పిస్తారు. స్వామికిచ్చిన కర్పూర హారతులను భక్తితో కళ్ళకద్దుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను. అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను. కార్తీక పుష్య మాసాలలో ఈ ఆలయం అయ్యప్ప భక్తులతో పోటెత్తుతుంది. వేలాది మంది భక్తులు ఇక్కడ స్వామిని దర్శించుకుని దీక్షలు చేపడతారు. అలాగే ఈ ఆలయంలో ప్రతి బుధవారం రోజున ఇతర పర్వదినాలలోనూ స్వామివారికి చేసే విశేష పూజలు అత్యంత నయనానందకరం. ఆయా రోజులలో స్వామిని పంచామృతాభిషేకాలతో పూజిస్తారు. సిరులనెన్నడైనా అడుగు పెరుగనయ్యా, స్వర్గ సుఖము కోరి వరము వేడనయ్యా. సిరులనెన్నడైనా అలాగే స్వామికి విశేష హారతులు ఇచ్చి స్వామి సేవలో తరిస్తారు. అలాగే ఆయా రోజులలో మండల దీక్ష కార్యక్రమాలు, పడి పూజలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఆయా రోజులలో అన్న వితరణ కార్యక్రమం కూడా ఈ ఆలయంలో జరుగుతుంది. వందలాది మంది భక్తులు ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తారు.